ఏటీఎంలకు సంబంధించి నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను. దాని మీద ఎవరో మిత్రులు నాకు ఒక ఇది పంపించారన్నమాట. మీకు బ్యాంకుల గురించి పెద్దగా అవగాహన లేదనుకుంటాను, అందుకని చెప్పి ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు. ఇదివరకు మనం బ్యాంకుకి వెళ్ళినప్పుడు అక్కడికి అయ్యే ఛార్జీలు ఏంటి, అక్కడ పార్కింగ్కి అయ్యే ఛార్జీలు ఏంటి, అక్కడికి రిక్షా ఎక్కితే అయ్యే ఛార్జీలు ఏంటి, ఇవన్నీ లెక్క చేసి దాంతో లెక్కేసుకుంటే ఇదంతా ఆఫ్టర్ ఆల్ ఏటీఎం ఛార్జీలు అన్నటువంటిది. సరే, నాకు అవగాహన ఉందో లేదో ముందు నా గురించి ఆ కామెంట్ చేసే ఆయన అవగాహన శక్తి ఒకసారి ఆలోచించండి. ఇదివరకు మనం డబ్బులన్నీ బ్యాంకులో వేసేవాళ్ళమా? అసలు అంత సీన్ ఉండేదా డబ్బులన్నీ బ్యాంకులో వేయడానికి? బ్యాంకులో మన డబ్బుల్ని జీతం వేస్తే తీసుకున్నప్పుడు ఆ డబ్బులు మొత్తం క్యాష్ తీసేసుకునేవాళ్ళం. బ్యాంకులో పెట్టుకుని పద్దాకెళ్ళి ఇచ్చేవాళ్ళం కాదు. ఒకసారి తీసేసుకున్నాక ఇంట్లో పెట్టుకుంటాం, దాని ద్వారా ఖర్చులు చేసుకుంటాం. అప్పుడు ఏ ఛార్జీ కట్టం కదా. లేదు, డబ్బులు ఎక్కువ ఉంటే తీసుకెళ్ళి అందులో బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, అప్పుడు మాత్రమే వెళ్ళేవాళ్ళం. అది ఎప్పుడు సాధారణ ప్రజలకి దాంతో సంబంధం ఉందా? ఇప్పుడు నేనే ఉన్నాను, ఎప్పుడో చిన్నప్పుడు బ్యాంక్ పాస్బుక్ తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఇప్పుడు నా 10th క్లాస్ అప్పుడు అనుకుంటా తీపించారు పాస్బుక్. తీపిస్తే నా డిగ్రీ అయిపోయిన తర్వాత చూసుకుంటే అందులో 12 రూపాయలు ఉంది. అంటే నా ఇంటి కెపాసిటీ అది 12 రూపాయలు పొదుపు ఎన్నేళ్లలో. అది కూడా 2 రూపాయలు రూపాయి జాగ్రత్తగా దాచిపెట్టి వేస్తే ఇవాళంటే 2 రూపాయలు రూపాయి ఇది కావచ్చు. ఆ రోజులు 5 పైసలు 10 పైసలు పోగేస్తే రూపాయి 2 రూపాయలు అనమాట. అప్పుడు మాత్రమే అది విత్డ్రా చేస్తానికి బ్యాంక్కి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు, ఏ ఛార్జీ ఉండదు. అది ఎప్పుడో ఒకసారి. అదే ఇవాళ 5 ట్రాన్సాక్షన్స్ దాటితే ఛార్జీ, వేరే బ్యాంక్ దాంట్లో అయితే ఛార్జీ. ప్రతి ఒక్కరికి పడుతుంది కదా ఇది. ఇదివరకు ప్రతి ఒక్కరికి పడేది కాదు కదా. ఓన్లీ బ్యాంకింగ్ లావాదేవీలు జరిపే వాళ్ళకి మాత్రమే సంబంధం. అదేదో మన దాన్ని ఏమంటారు, డీడీ తీస్తే ఛార్జీ. ఎస్, డీడీ తీస్తే ఛార్జీ తీసుకో. ఇప్పుడు డీడీనే అవసరం లేదే బేసిక్గా. కానీ మామూలుగా విత్డ్రా చేసుకున్నందుకు ఛార్జీలు కట్టామా? ఆ రోజున డిపాజిట్ చేసినందుకు ఛార్జీలు కట్టామా? లేదా ఇన్నిసార్లే విత్డ్రా చేసుకోవాలని ఉందా? ఇవన్నీ ప్రజలకు ఏమని చెప్పాం మనం? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపుకి వెళ్ళండి మీరు, అలాగే ఏటీఎంల వైపుకి వెళ్ళండి మీరు, డబ్బులు మీ చేతిలో 2 లక్షలకు మించి అట్టి పెట్టుకోబాకండి అని చెప్పారు. దెన్ అప్పుడు ఏం చేయాలి? ఫ్రీగా ఉండాలా? వెంటనే బ్యాంకులకి ఎట్లా ఆదాయం వస్తుంది? మరి మనకిస్తున్న వడ్డీ ఎంత? మన బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉంటే 4% వడ్డీ ఇస్తున్నారు. అదే బ్యాంకులో మనకు అప్పు కావాలంటే 11%, 12%, 17%. ఎన్ని రకాలు ఉన్నాయి అందులో? మళ్ళీ వాటికి ఛార్జీలు ఉన్నాయి, ప్రాసెసింగ్ ఛార్జీలతో సహా. బ్యాంకులు ఇవాళ సంపాదిస్తోంది ప్రజల మీదనే ఛార్జీల రూపంలో. నరేంద్ర మోడీ మీద మీకంటే నాకు చాలా గౌరవం ఉంది. తప్పు జరిగినప్పుడు తప్పని చెప్పుకోకపోతే దోపిడీకి గురయ్యేది నువ్వు నేను. ఒక్కసారి ఏడాది పొడుగునా లెక్క చూసుకో, ఎంత ఖర్చు పెడుతున్నావు. లేదా పాత రోజుల్లో నీ పాస్బుక్లో ఏమైనా ఉంటే చూసి తీసుకో, ఆ రోజుల్లో ఎంత ఖర్చు పెట్టావు, స్పష్టత వస్తుంది. ఎదురోడు ఒకటి మాట్లాడాడంటే నేను దానికి విరుద్ధంగా మాట్లాడాలి, లేదంటే నాకు నచ్చినోడికి వ్యతిరేకంగా మాట్లాడాడు, నేను మాట్లాడాలి, నేను మేధావిని అనిపించుకోవాలి అన్న అతి తెలివితేటలు కాదు కావాల్సిందే. ఇదివరకు బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎంతమంది చేసేవాళ్ళు? నరేంద్ర మోడీ రాకముందు అసలు బ్యాంకింగ్కి సంబంధించి ఇన్ని అకౌంట్లు ఉన్నాయా? జన్ధన్ ఖాతాలు పెట్టాక కదా నడుస్తున్నది. ఇవాళ రూపాయి సంపాదించుకునేటటువంటి సందర్భంలో బ్యాంక్ తీసుకోవాలండి, దానికి ఒక లిమిట్ ఉండాలి కదా. ఏటీఎం ఛార్జీలు పెంచుతున్నారంటే రూపాయే కదా, ఎన్నిసార్లు రూపాయి ఖర్చు పెడతావు నువ్వు? ఎక్కడి నుంచి పోతుంది ఇదంతా కూడా? మన చాప కింద నీరులా జరిగే తప్పుని కనుక మనం కవర్ చేసుకోవచ్చు. ఇట్లాగే పెట్రోలు ఏముందిలే రూపాయి, ఏముందిలే 2 రూపాయలు. ఏమైంది ఇప్పుడు? ముందుకు పోదు, వెనక్కి రాదు. ముందుకు పోతానే ఉంటుంది, వెనక్కి రాదు. 5 రూపాయలు తగ్గానే చప్పట్లు కొడతాం, 10 రూపాయలు పెరిగింది పట్టించుకో. దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఇక్కడ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సమాజం ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. దీనివల్ల ఎలాగోలా సంపాదించాలి, రాత్రి పగలు సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. చచ్చిపోతున్నారు మధ్యతరగతి, అల్లాడిపోతున్నారు పేదలు. అది గుర్తుపెట్టుకోవాలా. సమస్య అనేటటువంటి దాన్ని సమస్యగానే చూడాలా, దాంట్లో వ్యక్తుల ప్రేమలు కాదు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.